హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇది ఈరోజు బ్లాగ్. మధ్యాహ్నం 2 గుడ్లు ఉంటే ఆమ్లెట్ చేసుకుందామని అనుకున్నాను. ఫిష్ అయితే ఉన్నాయి. ఇక నేను ఒకదాన్నే కదా, మా వారు వెళ్ళిపోయారు. నిన్న 2 గుడ్లు కొట్టేసి ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఎక్కువ ఒక 6-7 ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది కదా టేస్ట్. ఉల్లిపాయలు, కొత్తిమీర, పసుపు, కొంచెం కారం, ఉప్పు, ఒక 2 ఎగ్స్ కొట్టేసి గుడ్లు బాగా కలుపుకున్నాను. ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది కదా, బాగా కలుపుకుంటే. ఇస్కరతో కలుపుకున్నాను. కలుపుకొని 2 గుడ్లు అయితే ఆమ్లెట్ వేసేసాను ఫ్రెండ్స్. ఈరోజు లంచ్కి ఇలా చేసుకున్నాను. 2 ఎగ్స్ బాగా కలిపేసి ఆమ్లెట్ వేసుకొని ఈరోజు లంచ్ అయితే తిన్నానండి. తర్వాత నిన్న ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళాను ఫ్రెండ్స్, పార్క్లో. చాలా మా ఇంటి పక్కనే ఉంటుంది. అంటే ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది అన్నమాట దూరం. వాకింగ్కి వెళ్ళాను. ఒక 10 రౌండ్స్ వేసిస్తాను పార్క్లో. రోజు వెళ్తున్నాను. మా చెల్లి నేను ఇద్దరం వెళ్తున్నాం. ఒక 10 రౌండ్లు వేసేసి అక్కడ బాగా నిన్న చీకటి అయిపోయింది. అక్కడ స్విమ్మింగ్ పూల్ అది పెట్టారు. చాలా బాగా డెకరేట్ చేసి ఉన్నదన్నమాట. అయితే అక్కడ చూపిద్దామని చెప్పి వీడియో తీశాను ఫ్రెండ్స్, మీ అందరితో షేర్ చేసుకుందామని. చాలా బాగా అనిపించింది ఆ లైటింగ్లోన. వీడియో అయితే తీశాను నేను నైట్. అవి వాటర్ పడుతూ ఉంటే కలర్స్ చేంజ్ అవుతున్నాయి. చాలా బాగా కనిపించాయి. కలరు రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ అలా మారుతూ ఉన్నాయి. కొంతసేపు వాకింగ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కూర్చున్నాను రిలాక్స్ కోసం. కూర్చొని తర్వాత అలాగా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్. భలే ఉంది నైట్ టైము లైటింగ్స్ అవి. తర్వాత ఇంటికి వచ్చేసరికి 6:30 అయింది. 5:30కి వెళ్ళాను, 6:30కి వచ్చానండి. 1 అవర్ చేశాను వాకింగ్. ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఛానల్లో ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రోజు అలా 1 అవర్ వాకింగ్కి వెళ్తున్నాము. వాకింగ్ చేస్తే మంచిది కదా. పైగా పార్క్లో మిషన్స్ కూడా ఉన్నాయండి. చేతులు ఇలాగా తిప్పేవి, చేతులు నొప్పులువి, కాళ్ళ నొప్పులు వచ్చినా చేసుకునే ఎక్సర్సైజ్ మిషన్లు ఉన్నాయి. అక్కడ కొంచెంసేపు చేశాను ఎక్సర్సైజెస్. కొంచెంసేపు చేసి ఇలాగా పార్క్లో ఇలాగ వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈస్ట్ పార్క్ అన్నమాట ఇది. పార్క్ పేరు చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి.